హలో నమస్తే. ఫాస్ట్‌గా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి 3 జడ్జిమెంట్లు, 3 కామెంట్ల గురించి ఫాస్ట్‌గా ఈ వీడియోలో చూద్దాము. ఓకే. నాకు ఇంతవరకు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉండి నేను స్క్రీన్ వాడలేదు 1 వీక్. ఇప్పుడు ఇంటర్నెట్ మళ్ళీ రెక్టిఫై అయింది. సో ఐ విల్ టాక్ ఆన్ ద స్క్రీన్ ఫ్రమ్ టుడే అగైన్. ఇది వంటారా కేసు ఒకటి, యాంటీ కన్వర్షన్ లా ఒకటి, బిఆర్ గవాయ్ గారు చేసిన ఒక స్టేట్మెంట్ కాంట్రవర్సీ అయింది. నిన్నటి నుంచి బాగా కాంట్రవర్సీ చేశారు బిఆర్ గవాయ్ గారు చేసిందని. సో ఆ మూడింటి గురించి ఫస్ట్ కాంట్రవర్సీ ఏందని చూద్దాం. ఇది ఫస్ట్ వెంటారా కేసు. మనకు తెలిసి వెంటారా అనేది అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ కుమారుడు. ఇతని పేరు అనంత్ అంబానీ అనుకుంటా. అనంత్ అంబానీ ఇతను ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సంబంధించినటువంటి ఒకటి ఓపెన్ చేశారు వీళ్ళు. జూ కైండ్ ప్రైవేట్ జూ ఒకటి ఓపెన్ చేసుకున్నారు గతంలో. అది బాగా కాంట్రవర్సీ అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ జూ నుంచి కొన్ని యానిమల్స్ కొన్నారని చెప్పేసి ఒక ఎలిగేషను. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేస్తున్నారు వైల్డ్ యానిమల్స్ అనేది ఒక ఎలిగేషను. దీని పేరుతోటి మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేది ఒక ఎలిగేషను. ప్లస్ ఎన్విరాన్మెంటల్ కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఒక జూన్ రన్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి కొన్ని నామ్స్ అవన్నీ వైలేట్ చేశారనేవి ఇవన్నీ ఎలిగేషన్స్ వచ్చాయి గతంలో. అది కాంట్రవర్సీ అయ్యి దీన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది, ఒక సిట్ని ఏర్పాటు చేసింది దీన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయమని. ఇది వంటారా కేసు ఇది. ఓకే, ఈ వంటారాకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది గతంలో. కాబట్టి ఒక 195 క్వశ్చన్స్ అడిగారు రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వంటారాని. ఈడీ ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందని చెక్ చేస్తారని అన్నారు, బట్ రాలేదు. బట్ సిట్ మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసింది. దీనికి ఈడీ సిబిఐ రాలేదు. బట్ వంటారాని సిట్ వాళ్ళు 200 క్వశ్చన్స్ 200 ప్రశ్నలు అడిగారట. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి, యానిమల్ ట్రాన్స్ఫర్స్ గురించి. ఇది గతంలో ఒక ఏనుగుని వేరే జూ నుంచి తరలించారు, సో దాన్ని ఎందుకు తరలించారు, ఇది గవర్నమెంట్ జూ నుంచి, ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ వచ్చాయి వీళ్ళ మీద గతంలో. మోరోవర్ అంబానీ ఫ్యామిలీ వాళ్ళు ఈ వంటారా వైల్డ్ లైఫ్ పార్క్ అనేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. మోరోవర్ ఇది ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి సైట్లో పెట్టారనమాట. ఇంకొక ఎలిగేషన్ ఏమొచ్చిందంటే ఇది ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన సైట్ అది గతంలో. ఇప్పుడు ఆయిల్ రిఫైనరీ నడిపారంటే ఎన్ని చెట్లు నరుకుంటారు, ఎన్ని యానిమల్స్ని బయటికి పంపించేసి ఉంటారు. అప్పుడు ఆల్రెడీ నాశనం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైల్డ్ లైఫ్ అని పెట్టి అదే సైట్లో అంటే చెట్లు మొత్తం నరికేసి వ్యాపారం చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అక్కడ చెట్ల రక్షణకు సంబంధించినటువంటి ప్రసంగాలు ఇవ్వటం అనే యాంగిల్లో కూడా కొంతమంది ఎలిగేషన్ చేశారని. సరే, ఏదైనా వాళ్ళైతే దే ఫేస్డ్ సమ్ ఎలిగేషన్స్. దానికి సంబంధించి ఇప్పుడు ఇది బాగా హైలైట్ అయింది ఎక్కడంటే, మోడీ గారు ఒకసారి వెళ్ళారు దీనికి, ఈ ప్రైవేట్ జూకి వెళ్ళారు. అక్కడ సింహం పిల్లలు ఉంటాయి కదా, వాటికి భోజనం పెడుతూ కొన్ని ఫోటోలు కూడా దిగి పంపించారు. సో అది బాగా సోషల్ మీడియాలో తిరిగింది. సో ఇది ఫేమస్ అయింది, ఈ యొక్క ప్రైవేట్ జూ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి. సో ఇది ఎథికల్ ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కన్సర్న్స్ మీద కూడా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. సో కానీ నిన్న సుప్రీంకోర్టు సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అలాంటి ఏం జరగలేదు, అంత క్లియర్గా ఉంది, క్లీన్గా ఉంది అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. అంటే కేసు మొత్తం క్లోజ్ చేశారు. అండ్ ఇది కూడా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, డబ్బులున్న వాళ్ళకి జడ్జిమెంట్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఏదో పేదవాడు వాడాడు అనుకోండి, ఒక చిన్న ల్యాండ్ 6 ఎకరం ల్యాండ్ దగ్గర, లేదంటే ఒక చిన్న 2 గజాల దగ్గర 2 కొట్టుకుంటున్నప్పుడు సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరుగుతారు, ఏది గజం భూమి కోసం. వీళ్ళకి డబ్బులున్న వాళ్ళకి సిట్ ఫాస్ట్గా ఆగస్టులో మొదలెట్టి సెప్టెంబర్ ఒక 1 మంత్లో సిట్ రిపోర్ట్ ఇచ్చింది, 1 మంత్లో జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. వీళ్ళకి చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. డబ్బులున్న వాళ్ళకి ఫాస్ట్గా జడ్జిమెంట్ వస్తాయి. ఇలా అన్ని కేసులు జరగాలి అని నేను జయరామ్ రమేష్ కూడా పోస్ట్ చేసినట్టు నాకు గుర్తుంది. ఓకే, సరే, ఇది వాళ్ళకి సంబంధించింది. మోరోవర్ ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు దీన్ని ఒకదాన్ని పంపించారు. అదే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రోడ్డు మీద తిరిగే కుక్కలకి మేము భోజనం పెడతామని ఎవరన్నా ఒక జూ పెట్టారనుకోండి, కుక్కలు జూ పెట్టారనుకోండి, ఎందుకు పెట్టారంటే మేము సోషల్ సర్వీస్ చేద్దాం అనుకున్నాం, యానిమల్ లవర్స్ని, రోడ్ల మీద తిరిగే కుక్కలు, యాక్సిడెంట్ అయిన కుక్కలను తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నారనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, రోడ్ల మీదకి వెళ్ళాలి. రోడ్ల మీదకి వెళ్ళి తిరిగే కుక్కల్ని, కార్ల కింద పడ్డ కుక్కల్ని, వాటన్నిటిని తీసుకొచ్చి కట్లు కట్టి భోజనం పెట్టి వాటికి లేకపోతే దెన్ యు ఆర్ ఏ యానిమల్ లవర్.
అదే అది కాకుండా మీరు డబ్బులున్నాయి కదా అని చెప్పేసి ఆల్రెడీ వేరే వాళ్ళు పెంచుకుంటున్న కుక్కలన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాక దానివల్ల ఉపయోగం ఉంది. వాళ్ళు ఆల్రెడీ భోజనం పెడుతున్నారు కదా వాళ్ళు పెంచుకున్న కుక్కల్ని. నువ్వు తీసుకోవాల్సింది యానిమల్ ఎవరైతే రోడ్ల మీద తిరిగే కుక్కల్ని కదా, వాటికి కదా భోజనం లేకుండా తిరుగుతున్నాయి అవి. ఓకే, ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి ఎలిగేషనే వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ జూల్లో నుంచి ఈ యానిమల్స్ని కొనుక్కొని వచ్చేస్తున్నారు. మీరేం చేయాలి, దెబ్బ తగిలిన జంతువులు, అడవిలో కాళ్ళు ఇరిగిన జంతువులు, వాటన్నిటిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు జంతువులు రక్షించడానికి వైల్డ్ లైఫ్ పెట్టినప్పుడు మీరు ఆల్రెడీ జూలో ఉన్న భద్రంగా ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చి కొనేసి తీసుకొచ్చేస్తున్నారు అనేటువంటి ఒక ఎలిగేషన్ ఉంది వీళ్ళ మీద. ఓకే, ఇది సరే. ఎనివే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, అలాంటిది ఏం జరగలేదు. మొత్తం కూడా కేసు మొత్తం క్లోజ్ చేసింది నిన్న. ఇదంతా కూడా లీగల్గానే వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు నిన్న. ఇది ఒంటారాకి సంబంధించింది. ఇది రెండో కేసు యాంటీ కన్వర్షన్ లాకి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలకి యాంటీ కన్వర్షన్ లా మీద సమాధానం ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు 4 వారాలు టైం ఇచ్చింది, నోటీస్ పంపించింది యాంటీ కన్వర్షన్ లా మీద. ఇది యాంటీ కన్వర్షన్ లా అనేది అఫ్కోర్స్ ఎలిగేషన్ చేసేవాళ్ళు ఏమంటారంటే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనేది ఎలిగేషన్ చేసేవాళ్ళు. బట్ ఈ ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికేమో మ్యారేజ్ ఇష్యూ అవుతుంది, ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్. ఒకవేళ ముస్లిం క్రిస్టియన్, ముస్లిం హిందూ, హిందూ క్రిస్టియన్, క్రిస్టియన్ ముస్లిం నిజంగానే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు లవ్ జిహాద్ పేరుతోటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేది ముస్లిమ్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇంకా క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఎలాగో మత మార్పిడులు ఎక్కువగా క్రిస్టియన్స్లోకి మారుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్య కన్వర్షన్ అవుతుంది. ఓకే, ఇది ఈ 3 మతాల మధ్య జరుగుతున్నటువంటి యాంటీ కన్వర్షన్ లా సంబంధించిన ఎలిగేషన్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నాన్ బైలబుల్ ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ ఏంటి ఇక్కడ. యాంటీ కన్వర్షన్ బిల్లు 2025 రాజస్థాన్లో చేశారు నిన్న. కొత్తగా ఆల్రెడీ కొన్ని చేశారు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి కొన్ని యాంటీ కన్వర్షన్ లాలు చేసినప్పటికీ ఇది నిన్న రాజస్థాన్ వాళ్ళు చేశారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది రాజస్థాన్దే. వీళ్ళు ఏం చేశారు, నాన్ బెయిలబుల్ కన్వర్షన్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా నువ్వు కనుక కన్వర్షన్ అయితే నిన్ను అరెస్ట్ చేస్తారు. అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. మత మార్పిడి చేసుకోవాలంటే నువ్వు కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని. ఇప్పుడు నేను ఇదే కదా గతంలో అడుగుతుంది. కన్వర్షన్ అంటే కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని కన్వర్షన్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఎస్సీలు వీళ్ళు సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు అంటున్నారు, లేదు నువ్వు హిందూ కాదు నువ్వు క్రిస్టియన్ అంటున్నారు. అదేంటంటే నేను కన్వర్షన్ అవ్వాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కన్వర్షన్ చేసుకోవాలి కదా. మీరే కదా వాళ్ళ యాంటీ కన్వర్షన్ లాలో పెట్టారు. ఒక హిందూ క్రైస్తవుడిగా మారాలంటే కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇంత తతంగం ఉంది కదా. నాకు హిందూ సర్టిఫికేట్ ఏంటంటే ఈడి క్రిస్టియన్ అని చెప్పి టక్కన ముద్ర వేసి సర్టిఫికేట్ వదిలేదు. వాళ్ళు ఏమనుకుంటే అది చేసేస్తున్నారండి, అదే చెప్తున్నాను అది. ఓకే, ఇక్కడేమో ఇలా ఆర్గ్యూ చేస్తుంటారే, సర్టిఫికేట్ల దగ్గర ఏమో రే ఇడి చర్చికి వెళ్తాడు రా, ఇది హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పి టక్కన ముద్ర వేసేస్తారు. కలెక్టర్ పర్మిషన్ లేదు, ఏం లేదు, వేసేయటం అంతనే. అది ఇక్కడ రాజస్థాన్. ఇంకోటి ఇండ్యూస్మెంట్ కొయర్షన్ అనేదాన్ని మీరు సరిగ్గా డిఫైన్ చేయలేదని. ఇండ్యూస్మెంట్ అండ్ కొయర్షన్ అనేదాన్ని మీరు సరిగ్గా డిఫైన్ చేయలేదు అనేది ఒకటి. బలవంతం మత మార్పిడి చేస్తున్నారంటే బలవంతము అంటే ఏంటి అనేదాన్ని డెఫినేషన్ చేయాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా మన సోషల్ మీడియా దీని మీద వేశారు. సోషల్ మీడియా మీద ఒక చట్టం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేస్తారు. సోషల్ మీడియా అబ్యూజ్ కామెంట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అబ్యూజ్ కామెంట్ అంటే ఏంటి అనేది అర్థం డిఫైన్ చేయకుండా, అది డెఫినేషన్ ఇవ్వకుండా నువ్వు అబ్యూజ్ కామెంట్ చేస్తే అరెస్తావంటే నీకు అనిపించిన దానికల్లా అబ్యూజ్ అంటావు. అరే అన్నా కూడా టక్కన వేసేస్తావు. ఎందుకంటే నాకు అరే అంటే అబ్యూజ్ అంటావు, నీకు అనిపిస్తే వేసేస్తావు తీసుకెళ్ళి. ఓకే, అలా కాకుండా దానికి ఒక డెఫినేషన్ ఉండాలి. అబ్యూజ్ అంటే ఏంటి, ఏ మాట అంటే అబ్యూజ్ అంటారు, మొత్తం లిస్ట్ చేయాలి. నువ్వు అమ్మని అక్కని తిడితేనే అబ్యూజా, లేకపోతే అరే ఓరే అన్న కూడా అబ్యూజ్ అనేది నువ్వు డిఫైన్ చేయాలి. ఓకే, అది లేకుండా దాన్ని మిస్యూజ్ చేసి అందరిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అలాగే ఇక్కడ ఫోర్స్బుల్, కొయర్షన్, ఇండ్యూస్మెంట్ అంటే దాన్ని మీరు డిఫైన్ చేయాలి ప్రాపర్గా అనేది ఇక్కడ ఇష్యూ. మోర్ ఓవర్ ఈ రాజస్థాన్ వీళ్ళు ఏం చేస్తారు, గర్వాప్సీని ఎగ్జామ్ చేశారంటే ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళని క్రైస్తవులుగా మారారనుకోండి, నువ్వు ఎందుకు మారావు ఏంటి, మొత్తం కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవంతా కూడా కన్వర్షన్కి సంబంధించింది. ఫోర్స్బుల్ కన్వర్షన్, కొయర్షన్ ఇదంతా చట్టం కిందకు తెచ్చారు.
బట్ వేరేజ్ ఒక క్రిస్టియన్ హిందూ మతంలోకి గర్వాప్సి పేరుతో తీసుకురావడానికి దానికి వర్తించదాన్ని దాన్ని గర్వాప్సిని ఎగ్జామ్ చేశారు. మరి ఇది 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 అలాగే ఇప్పుడు హిందూ క్రైస్తవుడిగా మారితే క్రైమ్ అయినప్పుడు క్రైస్తవుడు హిందూగా మారినా కూడా సేమ్ చట్టం వర్తించాలి కదా, దీన్ని ఎగ్జామ్ చేశారనమాట. అది రాజస్థాన్లో జరిగింది చెప్తున్నాను. అథారిటీస్ అనేవాళ్ళు టక్కన వాళ్ళు అనుకుంటే అరెస్ట్ చేసేయచ్చు. ఇంటర్ఫేత్ మ్యారేజెస్ అఫీషియల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఏమైంది, ఇప్పుడు ఇంతవరకు అమ్మాయి ఒక అబ్బాయికి నచ్చింది అనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను మేజర్ అయ్యాను, నా ఇష్టం డాడీ, నువ్వెవడు చెప్పడానికి, నేను లేచిపోతానని చెప్పి లేచిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్ఫేత్ మ్యారేజ్లో అది కుదరదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మీరు తల్లిదండ్రుల సమక్షంలోని కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటారు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తాడు. ఇప్పుడు ఆ చట్టం అలా పెట్టారు. అంటే ఇంక అమ్మాయికి ఇష్టం ఒక ఇంటర్ క్యాస్ట్ కాదు, ఫెయిత్, ఇంటర్ రిలీజన్, వేరే మతం అని పెళ్లి చేసుకోవాలంటే ఇంక కుదరదు. ఆల్మోస్ట్ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. అంటే ఇది ఒక మేజర్ అయిన అమ్మాయి ఇంక నేను ఆర్గ్యూ చేయలేదు, నేను మేజర్, నా ఇష్టం అని. సో ఇవన్నీ పెట్టారనమాట ఈ చట్టంలో. అండర్మైన్స్ కీ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. అది ఇంకే రిలీజియస్ ఫ్రీడము, వ్యక్తిగత స్వేచ్ఛ, అమ్మాయికి ఉన్న హక్కులు మొత్తం కూడా కాలరాస్తాయి అనేది. ఇప్పుడు ఇలాంటి చట్టం ఒకటి తమిళనాడులో పెట్టమంటే తమిళనాడు గవర్నమెంట్ కుదరదంది. అడిగారు తమిళనాడులో మీరు కూడా ఏంటని, నథింగ్ వాళ్ళు డిఎంకే వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయరు అలాగూ, ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇంకొకటి పెట్టారు. ఇది ప్రమాదం ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఇప్పుడు నేను రోడ్డు మీద జాగింగ్ చేస్తున్నాను, నడుచుకుంటూ పోతున్నాను, లేదంటే నేను రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాను అనుకోండి, ఎవరో నాతో కొద్ది గొడవ ఉన్న వాళ్ళు, నా మీద కోపం ఉన్న వాళ్ళు టక్కున వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు, ఎందుకంటే అతను మత కన్వర్షన్ చేస్తున్నాడని నా మీద ఎలిగేషన్ చేశారనుకోండి. నేను జాగింగ్ చేస్తాను, అసలు ఎవరితో మాట్లాడలేదు, కానీ నా మీద పెట్టారనుకోండి తను కన్వర్షన్ చేస్తున్నాడని, పోలీసులు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఫస్ట్ జైలు వేసిన తర్వాత ఇప్పుడు నేను మత కన్వర్షన్ చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. అలా పెట్టారు చట్టంలో. నేను రోడ్డు మీద నడిచేవాడి మీద ఎవడో ఎలిగేషన్ చేస్తే నన్ను తీసుకెళ్ళి లోపలేసేసి, ఇక నువ్వు ప్రూవ్ చేసుకొని నేను చేయలేదంటే నేను ఎట్లా చేస్తాను, నన్ను ఆల్రెడీ తీసుకెళ్ళి లోపలేసావు కదా, నువ్వు నన్ను బయటకు వదిలితే కదా నేను ప్రూవ్ చేయాలంటే. అరెస్ట్ చేసిన వ్యక్తిని జైలు వేసిన తర్వాత అతను ప్రూవ్ చేసుకోవాలి, అతను చేయలేదంటే అతను ఎలా చేస్తాడు, జైలు వేసినప్పుడు వదిలేయాలి, అతన్ని బయట తిరుగుతాడు, అప్పుడు చెప్తాడు నేను ఎడతిరిగిన అది అదే చెప్తున్నాం. టక్కన లోపలేసేసి అతను బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద, జనరల్గా ఎలిగేషన్ చేసిన వాళ్ళు కదా చేయాలి, అలా కాదు, ఎలిగేషన్ చేసిన వాళ్ళు కాదు, ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేయబడతారో వాళ్ళే నిరూపించుకోవాలని చట్టంలో పెట్టారనమాట. ఇది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఇదంతా కూడా కాంట్రవర్సీ అయినమాట. ఆఫ్టర్ కన్వర్షన్ 30 రోజుల్లో మీరు డేట్ ఆఫ్ బర్త్, ఫాదరు, మొత్తం రిలీజను, పాత రిలీజను, కొత్త రిలీజను, ఐడి కార్డు కన్వర్టెడ్ 21 డేస్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము మత మార్పిడి చేసుకుంటామని ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళు మాత్రం మీకు సర్టిఫికేట్ ఇవ్వకూడదు అనుకున్నారనుకోండి, ఇవన్నీ అవసరం లేదు, ఈ క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళే నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఇంక నీవన్నీ చేయకుండా. ఏం బ్రదర్స్ ఇది 10 years ప్రిజన్ ఫర్ వైలేషన్స్. ఇది రాజస్థాన్ వాళ్ళు పెట్టేది 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులకి 25,000 రూపాయలు ఫైను ఏదో పెట్టారులేండి. ఇంక ఇదొకటి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు చాలాసార్లు. ఎస్సీ ఎస్టీలకి అయితే 20 సంవత్సరాలు, మామూలుకి అయితే 10 సంవత్సరాలు. ఆడవాళ్ళని కన్వర్ట్ చేసిన ఎస్సీ ఎస్టీని కన్వర్ట్ చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష, మిగతా వాళ్ళకైతే 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. అంటే అగైన్ రిలీజియస్ ఫ్రీడమ్లో కూడా క్యాస్ట్ ఫీలింగా ఇక్కడ. అంటే ఒక ఎస్సీ వ్యక్తి మత మార్పిడి చేసుకుంటే వాడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష. అది నార్మల్ వ్యక్తి కనుక, ఓసీ వ్యక్తి కనుక మతం మార్చుకుంటే 5 సంవత్సరాలు ఎందుకు? ఇఫ్ ఎ రిలీజియస్ కన్వర్షన్ ఇస్ క్రైమ్, ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? క్రిమినల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీలు ఇది అంటే ఏంటంటే అర్థం కాలేదు నాకు. అది ఓకే, ఇంకా అదే మనం చెప్తారు అది, ఎందుకంటే ఎస్సీ ఎస్టీని ప్రొటెక్ట్ చేయాలి, మహిళలను ప్రొటెక్ట్ చేయాలి, అందుకని మేము పెట్టామని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, అంత రిలీజియస్ ఫ్రీడమ్, దట్ మీన్స్ ద జనరల్ కేటగిరీ హ్యాస్ మోర్ రిలీజియస్ ఫ్రీడమ్ కంపారిటివ్ విత్ ఎస్సీ ఎస్టీస్. అగైన్ దట్ ఈస్ అనదర్ kind of discrepancy we can find in Rajasthan anti-conversion law. They passed just 1 week ago, just వారం క్రితం పాస్ చేశారు దీన్ని. ఓకే, ఇది లవ్ జిహాద్ మీద ఇంకొక చట్టం వేశారు. సరే, ఇది సరే, ఇది అల్టిమేట్గా కోర్టు అడిగింది ఏంటంటే నిన్న, ఏమంటే ఎవరు ఇది
రిలీజియస్ కన్వర్షన్ ఫోర్స్ఫుల్గా జరిగింది, కొయర్షన్తో జరిగింది, బలవంతంగా జరిగింది, మోసపూరితంగా జరిగిందని ఎవరు నిర్ధారించాలి, ఎవరు నిర్ధారిస్తారు, మాకు సమాధానం ఇవ్వండి అని సుప్రీంకోర్టు 4 వారాలు టైం ఇచ్చి అడిగిందండి. నిన్న బిఆర్ గవాయ్ గారు పంపించారు, రాష్ట్రాలకి పంపించారు. హూ విల్ డిసైడ్ ది రిలీజియస్ కన్వర్షన్ ఇస్ డిసీట్ఫుల్, ఇది మోసపూరితమైందని ఎవరు నిర్ధారిస్తారు, మీరు నాకు చెప్పండి అని చెప్పి స్టేట్లకు రాశాడు. ఏమేమి స్టేట్లు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ప్లస్ రాజస్థాన్ది లేదు. ఎందుకంటే రాజస్థాన్ మొన్న 1 వీక్ క్రితం చేశారు రాజస్థాన్ యాంటీ కన్వర్షన్లా. సో ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి పంపించాడు అనమాట. అది పిల్లేసిన అతను వాళ్ళ మీద వేసాడు కాబట్టి. సో ఇది ఇంకోటి బిఆర్ గవాయ్ గారిది కాంట్రవర్సీ నడుస్తుంది నిన్న. ఇదేంటంటే ఎవరో ఒక అతను అదే ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సైట్లో ఇంతకుముందు విష్ణుమూర్తి గుడి ఉందట. సరే ఆ గుడిని ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు తొలగించారు దాన్ని, లేదంటే పట్టించుకోలేదో, తొలగించారో పట్టించుకోలేదో, లేదు రిపేర్ చేయలేదో, ఏదో అతని కన్సర్న్ ఏదో ఉందో గుడి మీద. అతను కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ జడ్జిమెంట్ ఇస్తూ బిఆర్ గవాయ్ గారు ఈ స్టేట్మెంట్ చేశారు. ఇది నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు గవాయ్ గారిని, సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పాలి అని తిప్పుతున్నారు, ప్లస్ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేశాడని చెప్పేసి ఈయన ట్రోలింగ్ చేస్తున్నారు నిన్న నైట్ నుంచి. ఈయన ఏమన్నారు, గో అండ్ ఆస్క్ యువర్ డైటీ టు డూ సంథింగ్ హిమ్సెల్ఫ్, యూ సే యువర్ ఎ స్టాంచ్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, గో అండ్ ప్రే, దిస్ ఈజ్ అన్ ఆర్కియాలజికల్ సైట్, ఏఎస్ఐ విల్ హ్యావ్ టు గ్రాంట్ పర్మిషన్. సారీ, దిస్ ఈజ్ ద కామెంట్ మేడ్ బై బిఆర్ గవాయ్ గారు. ఈయన ఏమన్నారంటే జడ్జిమెంట్ ఇస్తూ, అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన సైట్, అది పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి, నువ్వు కోర్టుకి ఎందుకు వచ్చావు, నీకు దేవుని మీద భక్తి ఉంది కానీ నువ్వే చెప్తున్నావు కదా, దేవుడిని ఎందుకు ప్రార్థన చేయి, ఆయన ఏదో ఒకటి చేస్తాడు అన్నాడండి తెలుగులో. నువ్వు దేవుడికి ప్రార్థన చేయి, ఆయన ఏదో ఒకటి చేస్తాడు, అది ఏఎస్ఐ మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన సైట్, అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, నువ్వు కోర్టుకి ఎందుకు వచ్చావు అన్నాడని. నువ్వు మా సెంటిమెంట్స్ని, రిలీజియస్ సెంటిమెంట్స్ని అలా నీచంగా మాట్లాడతారా, అది ఇది అని చెప్పి ఈయన నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు మా ఆన్లైన్లో. బట్ గతంలో కూడా ఇట్లాంటి చాలా కామెంట్స్ చేశారు కొంతమంది జడ్జిలు. మహేష్ చంద్ర శర్మ గారు కామెంట్ చేశారు. ఈయన గతంలో ది కవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ది ఇండియన్ పీపుల్ అని ఒక కామెంట్ చేశారు. తర్వాత జస్టిస్ ఎస్ఎన్ దింగ్రా గారు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు వెళ్ళారు, భార్యాభర్తలు కొట్టుకొని కోర్టుకు వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఏమో మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా, అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయవచ్చు కదా, మీ మధ్యలో గొడవలు పోతాయన్నాడు. అక్కడ కూడా మరి దేవుని ప్రార్థన చేయండి అని అన్న పదం వచ్చింది అక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ, ఇక్కడ జస్టిస్ బి పరిద్వాల ఇతనేమన్నాడు, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ అని ఒకసారి ఒక స్టేట్మెంట్లో రాశాడు. చాలా జడ్జిమెంట్లు వచ్చినాయి, దీని అది ఇట్స్ అప్ టు యువర్ ఫేట్, నీ కర్మ, ఇట్లాంటివి చాలా జడ్జిమెంట్లో వచ్చాయన్నమాట. జనరల్గా జడ్జెస్ ఇవి వాడకూడదు, దేవుడు ఇవన్నీ వాడకూడదు వీళ్ళు, ఎందుకంటే చట్ట ప్రకారం వెళ్ళాలి వీళ్ళు. ఇక్కడ ఇదెవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ డివై చంద్రచూడ్ గారు, ఈయనేమన్నారు, బాబ్రీ మసీదు జన్మభూమికి సంబంధించి నేను దేవుని ప్రార్థన చేశాను, ఎలాగ జడ్జిమెంట్ ఇవ్వాలనేది ఒక కామెంట్ చేశాడు ఈయన. ఓకే, శేఖర్ కుమార్ యాదవ్ ఈయనేమన్నారంటే, కౌకి సంబంధించి ఇన్హేల్ అండ్ ఎక్సెల్, ఆక్సిజన్ అనేది కౌ అనేది ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మన నేషనల్ యానిమల్గా పెట్టాలి అనేది ఈయన ఒక స్టేట్మెంట్లు. ఇవన్నీ కూడా గతంలో, అంటే దేవుడికి ప్రార్థన చేయండి అని అంటే గతంలో డైరెక్ట్గానే పైన ఇండైరెక్ట్గా కొంతమంది జడ్జిలు అన్నారు. ఇప్పుడు ఈయన ఒక్కరిని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అంటే, మీరు ఏమన్నంటే మీరు ప్రతిసారి దళిత్ కార్డు తీస్తున్నారు అంటారు. బట్ ఆబ్వియస్లీ దళిత్ దళిత్ చీఫ్ జస్టిస్ సిజే ఆయన. ఓకే, అదే ఇంకా దళితులు అంటే ఈజీగా టక్కన సోషల్ మీడియాలో తిప్పడం కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఈయన ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు. ఈయన ప్రార్థన చేయ, దేవుడు ఏదో ఒకటి చేస్తాడంటే దాంట్లో తప్పే ఉందని నాకేది అర్థం కాదు. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, నమస్కారం.